చెప్పు చెప్పు. అమ్మా కొంచెమైతే చచ్చిపోయాను కదా కోటగిరి. చెప్పు చెప్పు చెప్పా ఏం చెప్పమంటావు? చెప్తే విన్నావా? చెప్తే విన్నావు కదా, చెప్పు చెప్పు. అయ్యి బాబోయ్, ఆ లాఠీ చార్జికి మాకు ఏ సంబంధం లేదండి. మా సిఐ గారు చేశారని మేము చూసామండి, అంతేనండి. అంతనే మిమ్మల్ని వెనక తిరిగి బాగుంటే మా సిస్టర్ లెక్కనే బాధపడినా. మీ ఇన్స్పెక్టర్ ఎక్కడ? లోపల ఉన్నారండి. సారు సార్ అయ్యి బాబోయ్ దగ్గరికి వెళ్ళకండి సార్, పెళ్లి కావాల్సిన వాళ్ళు అయిపోతారు. షట్ అప్. కేసు బుక్ చేసుకోండి. కేసా? ఎస్, చెప్పులు విడిచి గుళ్ళోకి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి కోత ఎత్తుకుపోయి గాలిగోపురం మీద కూర్చుంది. కోత నుంచి నా రెండో చెప్పు నాకు తిరిగి ఇప్పించండి. దిస్ ఇస్ టూ మచ్. ఎస్, ఇట్స్ రియల్లీ టూ మచ్. ఇట్ కాస్ట్ 150 రూపీస్, 150 రూపాయలు. రేట్ అయితే మంచిగా చెప్పింది సారు. నిన్ననే మావిడ కొన్నా. షట్ అప్. లుక్, చెప్పులు సవరాలు పక్క పిన్నిసులు పోతే వెతికి పట్టుకురావడానికి కాదు మా డిపార్ట్మెంట్ ఉంది. నౌ ప్లీజ్ గెట్ అవుట్. చేతకాని డిపార్ట్మెంట్ కి చెప్పుకున్న ప్రయోజనం లేనప్పుడు ఈ ఒక్క చెప్పు నాకు దేనికి? మీరే ఉంచుకోండి. సార్, ఈ చెప్పు మా ఆవిడకి కరెక్ట్ గా సరిపోద్దండి. ఏ కోటగిరి, ఆ చెప్పులా మావా సమస్యను వస్తాయి, మనం ఉండకూడదు అక్కడ. ఒకటి నువ్వు తప్పించుకోవాలి, లేదంటే నేను. అప్పుడు నేను అలాగా అయితే రైట్ లాగా వెళ్ళు. థ్యాంక్స్ బావా, నా గురించి ఆలోచించమాక. ఎస్కేప్ అయిపో. పట్టుకోండి సార్. వాడు రైట్ అని చెప్పినప్పుడే తెలుసు అది తప్పై ఉంటుందని. నా ఇష్టానికి వెళ్ళినా కానీ ఇంకొక 4 కిలోమీటర్లు వెళ్ళి ఉండేవాడిని. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎలా ఇరికించి వెళ్ళిపోతున్నాడో చూసారా? ఇక్కడ కూర్చుంటారా, నేను వెళ్ళి వాడిని పట్టుకొస్తాను. నీ జీవితాన్ని తలకిందులుగా మార్చి చూపిస్తానని చెప్పాడు. అది ఇప్పుడు తెలిసిపోయిందిరా. సార్ నన్ను కిందకి తెచ్చాడు సార్, గుండె లోటు వచ్చి వచ్చేటట్టుంది. అయ్యో ఓ దేవుడా, ఇది పోలీస్ స్టేషనా లేదంటే నాగేంద్ర స్వామి కూడా? పాల మీరేటికి పాముకు పోస్తున్నారు కదరా. ఎంత పొగరుంటే అయ్యగారిని కట్టేస్తారా మిమ్మల్ని? రాయ్, ఇంతకు మించి ఒక దెబ్బ పడిందంటే నువ్వు కూడా మా మనిషివేనని మీ ఆఫీసర్ దగ్గర చెబుతాను, చూసుకో. నూరు ముయ్యరా, నేను కొట్టితే ప్రాణాలతోనే ఉంటారు. ఆయన కొట్టారంటే ఎముకలన్నీ ఇరిగిపోతాయి. ఇప్పుడు చూద్దాం నాగమేశ్వర ఎలా కాపాడతారు. అయ్యా, వీడికి పూనకం వచ్చింది అయ్యా. అమ్మా నీకేం కాదమ్మా. ఎరా పోరంబోకు, నీ మీద దేవుడు వచ్చాడా? సార్ నా మీద కాదు సార్, వాడి మీద వచ్చింది సార్. లేదు సార్, నా పేరు అంతని సార్. నాకు వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు సార్. ఏం సార్, ఇంతకు ముందు పాత సామాన్ల గుడ్డ పని చేశారా? ఏంట్రా ఇది? ఇంత స్వచ్ఛమైన బియ్యం ప్రజలకు సరఫరా చేస్తే వాళ్ళు తిని ఆరాయించుకోవద్దు, సచ్చూరుకుంటారు. వెళ్ళగలపండి. ఇలాగే మీరు ఒకసారి ఎరువులో కాల్చి చేస్తే యాదబాబు గారు మిమ్మల్ని 2 ఏళ్లు జైల్లో పెట్టించారు. మళ్ళీ బియ్యంలో రాళ్ళు కలపండి. వాళ్ళు రాలిపోతాయి ఇంకోసారి ఆ కొత్త కూర్చామంటే. బియ్యంలో రాళ్ళు కలపని ఎవరా నీకు చెప్పింది? రాళ్లలో బియ్యం కలపను. మన కల్తీ సంగతి జనాలు తెలిసిపోయినట్టుందిరా. మొత్తం కప్పేయండి, నేను లేనని చెప్తున్నారు. మా బావ ఎక్కడ్రా? ఎక్కడా ఏంటి బామ్మర్ది, చుట్టం చూపుగా వచ్చినోడివి కత్తులు కటారులు వేసుకుని రౌడీ మొక్కతో వచ్చావేటి? చచ్చా, నేను వచ్చింది నిన్ను చూడ్డానికి కాదు, మరి ఆ పెదబాబు గడికి. గట్టిగా అరవబోకయ్య పాపం. అయినా నిన్నేం చేశాడు? నా ఇంట్లో దొంగతనం చేసి నన్నే కొట్టి పారిపోయి వచ్చిన నా పనుల నాడు చేరదీశాడు. అప్పచెప్పమని అడిగిన నా మనుషుల్ని చావగొట్టి పంపించాడు. ఇప్పుడు ఆడికి నా పవర్ ఏంటో చూపిస్తాను. ఒకసారి ప్రయత్నం చెయ్యి, మూట కట్టి నిన్ను మిల్లు బారేస్తాడు. ఈ వైట్ రైస్ రెడ్ రైస్ అయిపోద్ది. ఈ రంకిల ఆడి ముందేం పని చేయవయ్యా. నమస్తే సార్. నమస్తే. నేను మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఎంప్లాయీని. జనాభా లెక్కలు సేకరిస్తున్నాం. మీ కుటుంబ సభ్యుల వివరాలు చెప్తారా? చెప్పండి సార్. ఇప్పుడు కాదు, తర్వాత. ఎప్పుడు రమ్మంటారు? తర్వాత రమ్మంటున్నాగా. ఇప్పుడేమైంది సార్? చూడు బాబు,
మా అమ్మాయి కనిపించకుండా పోయిందని మా బాధలో మేము ఉన్నాం. మమ్మల్ని విసిగించకుండా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. వాట్, మీ అమ్మాయి కనిపించడం లేదా? ఓ మై గాడ్, ఈ మధ్య ఏంటికెళ్ళి ఇదే ప్రాబ్లం చెప్తున్నారు. డోంట్ వరీ, మీరేం కంగారు పడకండి. మీ అమ్మాయి డీటెయిల్స్ చెప్పండి, అలాగే ఓ ఫోటో కూడా ఇవ్వండి. దేనికి బాబు? వెతికి పెడదామని. అందుకు పోలీసులు ఉన్నారులే. చూడండి, మున్సిపల్ ఎంప్లాయీని అంత తేలిగ్గా తీసుకోకండి. సాయం అనేది ఎప్పుడు ఎవరు చేస్తారన్నా కాదనకూడదు. లంకకి వారధి కట్టడానికి రాముడికి ఉడత సాయపడింది, అవునా? అబ్బా, శ్రీకృష్ణుడు జైలు నుంచి తప్పించుకోవడానికి గాడిద అరవకుండా సహాయపడింది. గజాసురుడు కడుపులో చిక్కున్న శివుడు బయటపడడానికి నంది, అదే ఎద్దు సహాయపడింది. అంతెందుకు, మన చరిత్ర తిరిగే చూస్తే రాణా ప్రతాప్ సింగ్ అక్బర్ దొరకకుండా అతని గౌరవం ఎన్నోసార్లు కాపాడింది. ఇలా ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఏం నాయనా, నీకు చిన్నప్పుడు మీ అమ్మ వసపోసిందా? నశపెడుతున్నా? మాకు ఉడతలు, గుర్రాలు, గాడిదలు సాయం అవసరం లేదు. వెళ్ళి నీ పని చూసుకో. తొందర పడకండి, చిన్న క్లూ ఇవ్వండి, నా టాలెంట్ ఇమ్మీడియట్ గా చూపిస్తాను. చూడు బాబు, ఆయనకి బీపీ తెప్పించుకో. వెళ్ళు. ఏం లేదమ్మా, మీరు చిన్న క్లూ ఇవ్వండి. నేను గాని పొరపాటు గాని పడి ఉండకపోతే, మీ అమ్మాయి టీనేజ్ లో ఉంది కదా, ఏదైనా లవ్ మ్యాటర్స్ లో పడి తనే కావాలని మిస్ అయి ఉండొచ్చేమో అని నా డౌట్. రేయ్, పిచ్చి పిచ్చిగా వాక్కు. నువ్వు ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే అడ్రస్ లేకుండా మిస్ అవుతావు. పోరా బయటికి. అమ్మా, నువ్వు అన్నది నిజమే, బీపీ రేజ్ అయింది. బీపీ టాబ్లెట్ ఇవ్వడం మర్చిపోవద్దు. Get out, I say. వస్తా. హసీన్, నా ప్రేమకు అనసిన్. శ్రేయా, నువ్వు ఫ్రీయా? ఎలియానా, మేరా దిల్ తుజ్కో దియానా. ఆ 3 ఫ్లవర్స్ మీరు, ఆ కింద కాయ నేను. వీడేవుడు సడన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఎవడేను అడకు లోపలికి వచ్చేస్తాడు? అడిగిరారు డిటెక్టివ్లు, వచ్చాకనే అడుగుతారు. డిటెక్టివా? Yes. చెంచా, అరే చెంచా. సార్ వస్తున్నా. ఏంటి? కనుక్కు కనుక్కు కనుక్కు. ఏంటయ్యా, ఏం కావాలి? ఆగాగు, ఎమోషన్ అవ్వకు. నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తే వెళ్ళిపోతాను. ఇన్ఫర్మేషన్? ఏం పర్మిషన్? అదే ఫారెస్ట్ ఆల్బమ్, కో డైరెక్టర్, మర్డర్. ఏడుతున్నా? ఇంతకు మీరు? చెప్పానుగా, డిటెక్టివ్ కాశ్మరా ఫ్రమ్ డిబిఐ. డిబిఐ? సిబిఐ గురించి విన్నాను కానీ డిబిఐ ఏంటి సార్? నన్ను అడుగుతావేంట్రా, అక్కడ అడుగు. ఏంటండి డిబిఐ అంటే డెవిల్స్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. నేను ఎక్కువగా చచ్చిన వాళ్ళ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తాను. సార్ సార్ మీరు పొరపాటు పడతారు సార్, నేను మర్డర్ చేయలేదు సార్. ఇంకో మాట చెప్పు. మీ మీద ఒట్టు సార్, నేను మర్డర్ చేస్తాను బాబు. ఎందుకంటే నీ యూనిట్ లో ఎవరినో ఒకరిని చంపేస్తే మార్కెట్ లో నీ ఆల్బమ్ పేరు వస్తుంది కదా, అందుకని. ఇది అన్యాయం సార్, మా సార్ అలాంటి వాడు కాదు. ఏయ్, ఎలాంటి వాడో నేను తేలుస్తాను. మర్యాదగా నువ్వే మర్డర్ చేశాను ఒప్పేసుకో, మళ్ళీ కలుస్తాను. ఏంటండి? సరే, ఏ తలుపు తీవే. తలుపు తీ. ఎందుకు? అరే ఎందుకు లోపలికి వచ్చి ఒక చెప్పు, మనకెందుకు? లోపలికి వచ్చి చెబుతా కదా. నువ్వు నేను అడిగిన డబ్బు తీసుకొచ్చిస్తేనే ఈ ఇంట్లో నీకు పుట్టగతులు. డబ్బులు ఏమని బ్యాంకులో మూసేస్తుంటే నేనెక్కడ తెచ్చేదే? తలుపు తీవే. ఇలాగే ఇక్కడ అరుస్తుంటే ముచ్చో నరకని పిచ్చి కుక్కలు పైన పడి చంపేస్తాయా? అలా జరిగితే మంచిదే, నా చేతుల్లో కాకుండా పిచ్చి కుక్కల చేతుల్లో చేస్తావు. అవ్వా అవ్వా, వెధవ ₹1,00,000 కోసం మంగళసూత్రం తెంచుకొని ముండమంటావటే. అంత కర్మ నాకేం పట్ల. తీసుకో నీ బోడి మంగళసూత్రం, బయటే చావు. ఏంటి ఇది? చెప్పునే కాలు కింద ఉంచుకోలేనాడివి, నీ పెళ్ళాన్నే ఉంచుకుంటావయ్యా? అప్పుడు అబ్బోయ్, లక్షలు ఖరీచేసే ట్యూన్లు శ్రీరంగం బ్రదర్స్ దగ్గర బోల్డ్ ఉంటాయి కదా. ట్యూన్ల పుస్తకాల్ని మెయింటైన్ చేసేది నేను, నాకే చెప్తాను. మరి ఇంకే, మెల్లగా అక్కడి నుంచి మాయించేయండి. మన దగ్గర ఒక క్యాసెట్ కంపెనీ వాడు ఉన్నాడు, మంచి ధర కమ్ముదాం, ఆ తర్వాత చెరిసగం పంచుకుందాం. మందు మీద మంగళసూత్రం మీద. అయితే ఓకే.